విజయనగరం జిల్లాలో జూలై 3వ తేదీన వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. అధినాయకత్వం ఆదేశాలతో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు హాజరు కానున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఏదైతే మీరు ఇచ్చిన ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు పరిచాం. ఈ అమలు పరిచిన ద్వారా ఏదైతే మరి లబ్ధిదారులు ఉన్నారో అర్హత ఉన్న ప్రామాణికంగా తీసుకున్న ఈ సూపర్ 6 హామీలు కానీ, లేదు మీరు ఇచ్చిన సుమారు 140 పైచులకు హామీలు కానీ, ఈ హామీలన్నీ కూడా మా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత కార్యాచరణ అంతా కూడా మేము ఆ సమావేశంలో మాట్లాడుకొని ప్రజల దగ్గరికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా వాళ్ళ శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఒక రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పింది మేము అన్ని కార్యక్రమాలు అమలుపరిచాము, మేము సూపర్ 6 హామీలు ఇచ్చాము, ఆ హామీలన్నీ కూడా అందిపోయాయని వారు చెప్పారో ఆ కార్యక్రమాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి కుటుంబానికి గత ఎన్నికల్లో మీరు ఏదైతే మీ పార్టీ తరఫున మీరు ఇచ్చిన బాండ్లు కానీ, లేదు మీ కార్యకర్తలు, నాయకులు ఆనాడు పోటీ చేసిన అభ్యర్థులు వెళ్ళి మీరు ఏదైతే చెప్పారో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని మీరు చెప్పారో అది కాదు, అది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఈ దేశంలో అనేక సార్లు ఎన్నికలు జరిగాయి. 5 సంవత్సరాలకు ఎన్నికలకు ఒకసారి ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ ఒక సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మెజార్టీలో గెలిచి సుమారు 160 సీట్ల పైచిలకు మెజార్టీతో 3 పార్టీలు కూటమిగా గెలిచిన మీరు ఈరోజు ఒక సంవత్సర కాలంలోనే అత్యధిక ప్రజాదరణ కోల్పోయిన ఒక ప్రభుత్వంగా మీరు చిరస్థాయిలో నిలుస్తుంది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా.